అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున, రామ్ చరణ్, బన్నీనా చెర్రీనా? టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఒకే కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరి హీరోల మధ్య ఇప్పుడు పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. కలెక్షన్స్ విషయంలో టాలీవుడ్ లో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ నడుస్తుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. పుష్ప 2 రికార్డులను కొల్లగొడుతున్న నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ మూవీ ఎటువంటి కలెక్షన్స్ ను రాబడుతుంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా డిఫరెంట్ కాంపౌండ్స్ నుంచి వచ్చిన హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకే కాంపౌండ్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు అల్లు కాంపౌండ్ వేరు, మెగా కాంపౌండ్ వేరుగా విడిపోయిన నేపథ్యంలో ఇప్పటికే పుష్ప 2 1800 కోట్ల మార్కును దాటిన నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఎటువంటి రికార్డులను బద్దలు కొడుతుంది అన్న దానిపై అందరి అంచనాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో గేమ్ చేంజర్ కొల్లగొట్టబోయే రికార్డులపై చర్చ జరుగుతుంది. పుష్ప 2 మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే 1800 కోట్ల రికార్డును దాటింది పుష్ప 2. ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ను రెడీ చేసి పెట్టాడు బన్నీ. ఆ రికార్డును ఇప్పుడు చెర్రీ బ్రేక్ చేస్తాడు అనే ఆశాభావాన్ని మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కు మద్దతుగా మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్ మద్దతు రామ్ చరణ్ కు ఉంది. ఇప్పటికే అల్లు కాంపౌండ్ వేరు, మెగా కాంపౌండ్ వేరు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పుష్ప 2 సినిమా సక్సెస్ విషయంలో రామ్ చరణ్ నుంచి ఎటువంటి విషయస్ కూడా బన్నీ అందుకోలేదు. సో ఇప్పుడు చెర్రీ సినిమా వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఎటువంటి గేమ్ ప్లే చేస్తాడు, ఎటువంటి మార్పులను రికార్డుల్లో చేస్తాడు, ఎటువంటి రికార్డులను బద్దలు కొడతాడు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, నిజానికి ఒకే కాంపౌండ్ నుంచి వచ్చిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద పోటీ నెలకొన్న నేపథ్యంలో గేమ్ చేంజర్ పుష్ప 2 1800 కోట్ల మార్కును దాటేసిన సమయంలో గేమ్ చేంజర్ పై మెగా ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. ఎటువంటి చర్చ నడుస్తోంది? రైట్, టాలీవుడ్ లో ఇప్పుడైతే అంతా ఒకటే డిస్కషన్. రామ్ చరణ్ వర్సెస్ బన్నీ, రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్. పుష్ప 2 విడుదలై దాదాపుగా ఇప్పటికీ 1900 కోట్ల రూపాయల పైచిలకు గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,500 థియేటర్లకు పైగా ఈ సినిమా విడుదలైంది. అలాగే ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ డే కలెక్షన్, సెకండ్ డే కలెక్షన్స్ ఇలా ప్రతి రోజు కంపేర్ చేస్తూ పుష్ప మేకర్స్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసినట్లుగా మనకి మీడియాకి అయితే అందుబాటులోకి సమాచారాన్ని ఇచ్చారు. ఏ రోజు ఎంత కలెక్షన్ వసూలైంది, నార్త్ లో ఎంత అయింది, హిందీ వర్షన్ ఎంత చేసింది, అలాగే సౌత్ లో ఎంత కలెక్ట్ చేసింది, ఫస్ట్ వీక్ కలెక్షన్ ఏంటి, ఇలాగా ఇప్పటికి దాదాపుగా 1900 కోట్ల రూపాయల కలెక్షన్స్ తోటి ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక బెంచ్ మార్క్ అయితే చేసి పెట్టారు. దానికి పోటీగా ఇప్పుడు విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ. ఇది పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే రామ్ చరణ్ మెగాస్టార్ కుమారుడిగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు పుష్ప 2 రికార్డుల్ని బద్దలు కొడుతుందా లేదా? ఇప్పుడు ఇదే అందరినీ తొలచివేస్తున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తనకంటూ తాను సొంత ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా ఒక బారికేడ్ అయితే పెట్టేశారని చెప్పుకోవచ్చు. తన ఫ్యాన్స్, తన అభిమానులు పుష్ప 2ని ఆదరించినట్లుగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా రాబోయే గేమ్ చేంజర్ సినిమాని ఆదరిస్తారా లేదా, ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా లేదా? ఎందుకంటే పుష్ప 2కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పుకోవాలి. పండగకు చాలా భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ పోటీలో గేమ్ చేంజర్ ఉంది. అలాగే తెలంగాణ ఏరియాలో కలెక్షన్స్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో టికెట్ రేట్ల పెంపు ఉండదు అనే విషయం, అది గేమ్ చేంజర్ కు ఎఫెక్ట్ పడేలా ఉంది. దాదాపుగా
ఒక 100 కోట్ల రూపాయల వరకు గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. మామూలుగా పుష్పకి ఇచ్చినట్లుగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కనుక గేమ్ చేంజర్కి వస్తే రాబోయే కలెక్షన్ల కన్నా కూడా ఒక 100 కోట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే గేమ్ చేంజర్కి ఉన్నాయి. అలాగే పోటీలో వెంకటేష్ సినిమా ఉంది, బాలకృష్ణ సినిమా ఉంది, పండక్కు అందరూ కూడా సొంత గ్రామాలకు పట్టణాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొంత కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది గేమ్ చేంజర్ కి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డులను బద్దలు కొడుతుందా లేదా? ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ వైపే చూస్తున్నారు, ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ మూవీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. 4వ తారీఖు రాజమండ్రిలో జరిగే ఈ ఈవెంట్ తోటి కొంత సినిమాకు బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది, ప్రచారం కల్పించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అయితే తన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్ని చోట్ల పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చేసినా కూడా ఎవరిని అతిథిగా పిలుచుకోకుండా తను తన టీం తోటి, హీరోయిన్ తోటి అటెండ్ అవ్వటం జరిగింది. ఈ పోటీలో గేమ్ చేంజరా పుష్పనా? బహుశా ఇంకొక వారం రోజులు ఈ ప్రశ్న టాలీవుడ్ ని అలాగే తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఆసక్తి రేపే ప్రశ్నగా మిగిలిపోతుంది. నిజానికి ఇప్పటికే మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అనే చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఖచ్చితంగా రికార్డులను బ్రేక్ చేయాలి అన్న కసిగా ఉన్నారు. అందుకే రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ హిట్ చేయాలి, పవర్ ప్యాక్ట్ ఉండేలా చేయాలి అని ముందు నుంచి అంచనాలు కూడా రూపొందించుకుంటూ ఉన్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఉన్న అంచనాలు ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇప్పటికే ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా క్రియేట్ చేయాలి, అది చేయాలి, సెలబ్రేట్ చేయాలి అని నిర్మాత దిల్ రాజే పవన్ విజయవాడ వచ్చినప్పుడు ఒక లార్జ్ కట్అవుట్ ని ఆవిష్కరించిన టైంలో చెప్పడం జరిగింది. ఆ స్థాయిలోని దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కనీ విని ఎరుగని రీతిలో అభిమానుల్ని అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సక్సెస్ చేయాలనే తలంపుతో అయితే టీం అంతా ఉంది. అలాగే దానికి తోడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, అలాగే రామ్ చరణ్ బాబాయ్ తను కూడా దానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి పుష్ప 2 ఈవెంట్లకి దానికి కంపారిజన్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. నిజానికి రవిచంద్ర, పుష్ప 1 తర్వాత, పుష్ప 1 కలెక్షన్స్ చూసిన తర్వాత, ఆ సినిమా హిట్ చూసిన తర్వాత 2 పైన ఇంకా అంచనాలు పెంచేసింది. అందుకే ఆ హీట్ అలాగే కొనసాగింది. ఆ పుష్ప 2లో తగ్గేదేలే అంటూ ఆ మ్యానరిజం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా బన్నీ అభిమానులను ఆ హీట్ ఎక్కడ కూడా తగ్గనవలేదు. సో దానికి సీక్వెల్గా వచ్చింది కాబట్టి టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి రికార్డులను బద్దలు కొడుతూ వచ్చింది. సో 1 కూడా పుష్ప 2 ఈ రికార్డులను బ్రేక్ చేయడానికి 1 కూడా కారణం. ఇక్కడ గేమ్ చేంజర్ ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందా? ఎటువంటి చర్చ జరుగుతుంది అప్పుడు? రోహిత్, మీరు అన్నట్టుగా పుష్ప 2 రికార్డ్స్ కి పుష్ప 1 అయితే ఒక బేస్ అనేది చెప్పుకోవాలి. పుష్ప 1 తోటి పాన్ ఇండియా లెవెల్లో అటు మలయాళంలో కానీ, నార్త్ లో కానీ, సౌత్ లో ఎక్కడ చూసినా కూడా పుష్ప 1 విజయవంతం అవటం, పుష్ప 2 మీద క్రేజ్ అయితే వచ్చింది. జనాలందరూ కూడా పుష్ప 2 పుష్ప మానియా అయితే అలాగే కంటిన్యూ అయింది. అది పుష్ప 2కి ఒక అడ్వాంటేజ్ గానే చెప్పుకోవాలి. ఆ పుష్ప 1లో సమంత ఇలాగే అందరూ స్టార్ క్యాస్ట్ అంతా కూడా పుష్ప 1కి మంచి సపోర్ట్ అయ్యారు ఆ కలెక్షన్స్ కి. అది పుష్ప 2కి చాలా ఉపయోగపడింది. ఇక్కడ గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఇది మొదటి సినిమా. గేమ్ చేంజర్ కి కొంత డ్రాబ్యాక్ ఉంది. అంత మానియా అయితే లేదు. పుష్ప మానియాకు ఉన్నంత పుష్ప 2కి ఉపయోగపడినంత మానియా గేమ్ చేంజర్ కి లేదు. కాకపోతే గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్, అలాగే రామ్ చరణ్ మెగాస్టార్ కుమారుడు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది. తెలంగాణలో కలెక్షన్స్ విషయంలో ఒక 100 కోట్ల రూపాయల వరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2కు వచ్చిన అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ కు రావటం లేదు. అలాగే మిగిలిన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు మానియాని, గేమ్ చేంజర్ మానియాని ఇప్పుడు బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొంత డిసడ్వాంటేజెస్ అయితే గేమ్ చేంజర్ సినిమా కనిపిస్తున్నాయి. కానీ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఒక వండర్స్ క్రియేట్ చేస్తుంది. కలెక్షన్స్ విషయంలో అయితే వండర్స్ క్రియేట్ చేస్తుందని నిర్మాత చెప్తున్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా శంకర్ సినిమాలకి ఏ సినిమాకి ఏ స్థాయి తగ్గకుండా గ్లామర్ గా, కలర్ఫుల్ గా సినిమా ఉంది. అలాగే రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. సో ఇవన్నీ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాగే మ్యూజిక్ విషయంలో తమన్
మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బూస్టప్ అవుతుంది, చాలా అడ్వాంటేజ్ అయిందని డైరెక్టర్ శంకర్ కూడా చెప్పడం జరిగింది. ఏఆర్ రెహమాన్ మరిపించాడు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సినిమాకి కొన్ని ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సంక్రాంతి బరిలో ఉన్న 3 సినిమాల్లో ఏ సినిమాకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది మరొక వారం రోజులు వేచి చూడాలి. రైట్ రవిచంద్ర, టాలీవుడ్ లో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ పోటీ నడుస్తుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై అందరి అంచనాలు, అందరి కళ్ళు అటువైపే ఉన్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వస్తున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రికార్డులపై ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పుష్ప 2 మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే 1800 కోట్ల రూపాయల మార్కును దాటేస్తుంది పుష్ప 2 సినిమా కలెక్షన్స్. ఇండస్ట్రీలో బెంచ్ మార్కును రెడీ చేసి పెట్టాడు బన్నీ. ఇప్పుడు చెర్రీ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ కు మద్దతుగా మెగాస్టార్ పవర్ స్టార్ మద్దతు పలుకుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.